ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తెలంగాణలోని ములుగు, కరీంనగర్, కొమరంభీం జిల్లాల్లో కుంభవృష్టిని తలపించాయి. ఏపీలో కూడా వానలు కుమ్మేస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో వరద పోటెత్తి చాలా గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ద్రోణి ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షానికి ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామం మునిగింది. గ్రామ శివార్లోని అత్త చెరువు తూము లీక్ అవుతుండటంతో గ్రామంలోకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు మోకాళ్ల లోతులో వరద ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి వరద పోటెత్తింది. బొగత జలపాతాల దగ్గర వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అటు ములుగు జిల్లా పెద్దగొల్లగూడెంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా, మహబూబాబాద్ జిల్లాలో నరేష్ అనే యువకుడు వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. ఇక కరీంనగర్ పట్టణంలో వర్షం దంచికొట్టింది. గతంలో ఎప్పుడు చూడని రీతిలో కురిసిన భారీ వర్షంతో కరీంనగర్ రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాలు గంటల పాటుగా వరద నీటిలోనే నిలిచిపోయాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొమరంభీం జిల్లా పెంచుకల్పేట, చింతల మానేపల్లి, బెజ్జూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. దిందా, పెద్దవాగు, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్లోనూ పలు చోట్ల గ్యాప్ల వారీగా వర్షం కురుస్తూనే ఉంది. 2 రోజులుగా పడుతున్న వర్షంతో నగరం నానుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండగా తాజాగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత భారీ వర్ష హెచ్చరిక చేసింది. 7 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ వర్షం పడింది. మైలవరం సమీపంలోని కొండవాగుకు వరద పోటెత్తడంతో సూరిబాబుపేట, బాలయోగినగర్ ప్రాంతాలకు వెళ్లే రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గంపలగూడెం మండలంలోని తోటమూల, వినగడప గ్రామాల మధ్య కట్టలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంపై మరోసారి సముద్రపు అలలు విరుచుకుపడుతున్నాయి. రాకాసి అలలతో మాయపట్నం గ్రామం జలమయమైంది. ఇళ్లలోకి, వీధిలోకి దూసుకొచ్చిన సముద్ర నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం జాడాపేటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తుండగా ప్రత్యేకించి తెలంగాణలో కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి.